అవంతిపురం అనే గ్రామానికి అధికారి చంద్రసేనుడు అనే జమీందార్ గారు. వారి పుత్రిక అవంతిక. ఒక్కగానొక్క కూతురు. ఎంతో అందంగా ఉంటుంది. మంచి లక్షణాలు కలది. చంద్రసేనుడు చాలా గర్విష్టి. జమీందార్ గారు ప్రజల్ని తన బానిసల్లాగా చూసేవాడు. ఆడ మగ వివక్ష చూపించేవాడు. అధిక పన్నులు వసూలు చేసేవాడు. అలా ఓనాడు రాజ్యంలో పంచాయితీ జరుగుతుంటుంది. జమీందార్ గారు, గత 3 ఏళ్లుగా పంటలు పండక, దిగుబడి లేక ఎంతో నష్టపోయాం. అయినా పన్నులు కడుతున్నాం. ఆడపిల్లలు గలవాళ్ళం, దయ చూపండి. దిగుబడిని బట్టి పన్ను వేయండి అని వేడుకుంటారు. కానీ గర్విష్టి డబ్బు పిచ్చోడైన చంద్రసేనుడు నాట్లు వేసిన ప్రతి ఒక్కడు ఒకటే పన్ను కట్టాలంటాడు. దానికి చిన్న చితక రైతులు విలువిల్లాడిపోతారు. రాజంటే న్యాయం, ధర్మం సరి సమానంగా అందించాలి. కానీ జమీందారు గారు ఇంతటి మూర్ఖుడేంటని చిన్నగా అనుకుంటూ ఉంటారు. ఇక అందరూ ఎవరింటికి వారు చేరుకుంటారు. అదే రాజ్యంలో చిన్నయ్య అనే పేద రైతు ఉండేవాడు. మందులు లేని పంట పండించేవాడు. ప్రకృతి సహజంగానే అధిక దిగుబడి లేకున్నా నాణ్యతకే కట్టుబడి ఉండేవాడు. ఆ నాణ్యత తెలిసి పక్క గ్రామంలో వర్తకులు చిన్నయ్య దగ్గరే ధాన్యం కొనుక్కునేవారు. అది తెలిసిన ఊరిలోని సౌరయ్య అనే రైతు చిన్నయ్య మీద పగబడతాడు. వర్తకులు ఎగబడి మరీ ఎక్కువ ధరకి చిన్నయ్య ధాన్యం కొనడంతో అసూయపడిన సౌరయ్య ఎలాగైనా చిన్నయ్యని దెబ్బ కొట్టాలనుకుంటాడు. వర్తకులు చిన్నయ్యకి కొన్ని బస్తాల ధాన్యం కావాలని ₹1,00,000 ఇస్తారు. చిన్నయ్య ఎంతో సంతోషిస్తాడు. ₹1,00,000 ధాన్యం బస్తాలు మరో 3 నెలల్లో సిద్ధం చేస్తానని చెప్తాడు. చిన్నయ్య ఎంతో కష్టపడి నాట్లు వేసి నీరు తోలి ప్రకృతి సహజంగా ఎటువంటి మందులు వాడకుండా పండిస్తున్నాడు. అలా 3 నెలలు గడిచింది. అడ్వాన్స్ గా ఇచ్చిన ₹1,00,000 జాగ్రత్తగా దాచింది చిన్నయ్య భార్య పార్వతి. ధాన్యం బస్తాలు వర్తకులకు అందిస్తే మరొక 50,000 వస్తాయి. మంచిగా ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. మరో 4 రోజుల్లో పంట కోతకి వచ్చేస్తుంది. ఎంతో సంతోషపడతారు చిన్నయ్య, పార్వతమ్మ దంపతులు. ఆ రోజు రానే వచ్చింది. పంట కోతలు మొదలయ్యాయి. ఈసారి అధిక దిగుబడి వచ్చింది చిన్నయ్యకి. కాలం కలిసొస్తుందని సంతోషపడతారు. తెల్లవారితే వర్తకులు వచ్చి మిగతా డబ్బు కూడా ఇచ్చి ధాన్యం బస్తాలు తీసుకువెళ్తారు. చిన్నయ్యకి ఆనాడు రాత్రి నిద్ర పట్టలేదు. ధాన్యం కొట్టం దగ్గర కాపలాగా పడుకున్నాడు చిన్నయ్య. అలా కొంతసేపటికి ఏంటి ఒక్కసారిగా ఇంత వేడిగా ఉందని కళ్ళు తెరిచి చూస్తాడు చిన్నయ్య. అంతే, చూడగానే ఇంకేముంది, మంటలు అంటుకుంటాయి. ధాన్యం కొట్టం అంతా కళ్ళ ముందే తగలబడిపోతుంది. పార్వతి, పార్వతి అని కేకలు వేస్తాడు. పార్వతమ్మ మరో 4 వచ్చేసరికి చిన్నయ్య కళ్ళ ముందే అంత కష్టపడి పండించిన ధాన్యం బస్తాలు కాలిపోతుండడంతో తట్టుకోలేక మంటలు ఆర్పే ప్రయత్నంలో లోనికి వెళ్తాడు చిన్నయ్య. అంతే, చిన్నయ్య కూడా తన కష్టార్జితంతో పాటే కాలి బూడిదైపోతాడు. ఊరంతా చిన్నయ్య ఇంటికి చేరుకుంటుంది. పార్వతమ్మ ఏడ్చి ఏడ్చి గొంతు మూగబోతుంది. కన్నీళ్ళు ఇంకిపోయాయి. దేవుడు తనపై ఇంత పగబట్టాడని కుమిలిపోయింది పార్వతమ్మ. 4 రోజులు గడిచాయి. చిన్నయ్యకి వర్తకులిచ్చిన సొమ్ముని తిరిగి ఇవ్వాలని 10 రోజులు గడువు ఇచ్చి వెళ్తారు వర్తకులు. ఆ డబ్బంతా ఆ కొట్టంలోనే దాచామని, అదంతా కాలి బూడిదయిందని బోరున విలపిస్తుంది పార్వతమ్మ. పొట్టకూటి కోసం మార్కెట్లో కూరగాయలు అమ్ముతుండేది పార్వతమ్మ. అలా ఓనాడు మార్కెట్ నుండి ఇంటికి వస్తుండగా అందరూ పార్వతమ్మనే చూస్తుంటారు. చాలా ఇబ్బంది పడుతుంది.
మొగుడు లేని ఆడదాన్ని ప్రతి మగాడు చూపులతోనే కాల్చుకు తింటాడని బాధపడుతుంది. వర్తకులిచ్చిన గడువు ముగియడానికి ఇంకా 4 రోజులే ఉంది. పంచాయితీ పెట్టి పరువు తీస్తారని ఎంతో భయపడుతుంది పార్వతమ్మ. చనిపోదాం అనుకుంటుంది. మొగుడు పిల్లలు లేని ఈ ఒంటరి జీవితం ఎందుకు అనుకుంటుంది. అంతలో కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు పక్కింటి తాయారమ్మ పరిస్థితి చూసి పార్వతమ్మకి 3వ నెల అని చెప్తుంది. సంతోషించాలో బాధపడాలో తెలియలేదు పార్వతమ్మకి. ఆ బిడ్డ భూమి మీద పడి భారం కాకముందే బిడ్డతో పాటు చనిపోదాం అనుకుంటుంది. అలా ఓ రోజు రాత్రి అర్ధరాత్రి ఊరంతా నిశ్శబ్దంగా గాఢ నిద్రలో ఉంది. పార్వతమ్మ నడుచుకుంటూ ఊరి పొలిమేరలో ఉన్న బావిలో దూకి చేద్దామని వెళ్తుంటుంది. ఊరి పొలిమేరకు రాగానే ఒక చెట్టు కింద ఒక స్వరం వినిపిస్తుంది. పార్వతి, పార్వతి, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ మాటలకి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఒళ్ళంతా చెమటలు, విపరీతంగా భయం. అప్పుడు చిన్నయ్య ఒక్కసారిగా ప్రత్యక్షమవుతాడు. చిన్నయ్యని చూసి బోరుని ఏడుస్తుంది పార్వతమ్మ. ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా, నన్ను ఒంటరిని చేసి? కడుపులో మన బిడ్డ కూడా పెరుగుతుంది. కాని నువ్వు లేని జీవితం నాకొద్దు. ఈ సమాజంలో నేను బ్రతకలేను అంటుంది. కడుపులో తన ప్రతిరూపం ఉందని తెలిసి చిన్నయ్య ఎంతో సంతోషిస్తాడు. చచ్చి సాధించేదేది లేదు పార్వతి. చచ్చాక చేసేదేమీ ఉండదు. మరో జన్మ కోసం ఎదురు చూపులు, లేక చేసిన దానికి శిక్షలు అనుభవించడం తప్ప దానికంటే బ్రతికుండడం మేలు. అయినా నువ్వు ఎందుకు చనిపోవాలి? మన బిడ్డని బాగా చూసుకో. ఆ పసి ప్రాణంలో నేను ఉన్నానని నమ్ము. చావాల్సింది నువ్వు కాదు, ఆ సౌరయ్య జమీందార్ గారు. అవును, ఈనాడు నీ బాధకి నా మరణానికి కారణం వాళ్ళే. మన పంట మీద అసూయతే సౌరయ్య జమీందార్ గారు చేసిన పనిది. వాళ్ళని ఊరికి వదిలిపెట్టను. రాజ్యంలో గంగాలమ్మ జాతర జరుగుతుంది కదా, అందుకే నేనే ఊరిలోకి రాలేను. అది మరో 2 రోజుల్లో ముగుస్తుంది. అప్పుడు చూస్తాను వాడి సంగతి. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో పార్వతి అని చెప్పి పార్వతమ్మని ఒప్పించి ఇంటికి పంపిస్తాడు చిన్నయ్య. చివరి రోజు గంగాలమ్మ జాతర ముగిసే రోజు. ఈనాడు అమ్మవారిని ఊరంతా తిప్పుతూ ఊరేగించి ఊరికి చివరగా తూర్పు దిక్కున ఉన్న సరస్సులో వదిలేస్తారు. అలా అందరూ ఎంతో కోలాహలంగా గంగాలమ్మని ఊరేగిస్తూ వీధులంతా తిరుగుతూ తూర్పు దిక్కున గల సరస్సులో విడిచిపెడతారు. నమస్కరించుకొని తిరుగు ప్రయాణం అవుతారు. ఆ తిరుగు ప్రయాణంలో జమీందార్ గారి అమ్మాయి అవంతిక కూడా ఉంటుంది. తన స్నేహితురాలతో సరదాగా నడుస్తుండగా ఒక్కసారిగా చిన్నయ్య ఆత్మ వెళ్లి అవంతిక శరీరాన్ని ఆవహిస్తుంది. అంతే, అవంతిక దెయ్యంలాగా మారిపోతుంది. అది గమనించిన స్నేహితురాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ వారి వారి ఇళ్ళకి చేరుకుంటారు. ఆ మర్నాడు ఉదయం తన గదిలో నుండి బయటకు రాలేదు. నిన్న జాతర వల్ల అలసిపోయిందనుకుంటారు పనివాళ్ళు. ఉదయం అంతా పడుకున్న అవంతిక అర్ధరాత్రి లేచి జమీందార్ గారి గదిలోకి వెళ్లి డబ్బు మూటలు తీసుకుంది. నేరుగా నడుచుకుంటూ పార్వతమ్మ ఇంటి దగ్గరికి వెళ్లి ఆ డబ్బు మూటని అక్కడ పెట్టేసి వెళ్లిపోతుంది. తెల్లవారి లేచి వాకిలి ఊడుస్తున్న పార్వతమ్మకి ఆ డబ్బు మూట దొరుకుతుంది. అది తన భర్త పని అనుకొని సంతోషిస్తుంది. ఇంతలో వర్తకుల గడువు ముగుస్తుంది. ఊరంతా పంచాయతీకి వస్తారు. పార్వతమ్మ కూడా వస్తుంది. చిన్నయ్య పరువు తీసి
పొలం వేలం వెయ్యొచ్చని ఆతృతగా చూస్తుంటారు జమీందారు గారు సౌరయ్య. పార్వతమ్మ డబ్బు సంచి తీసి వర్తకుల ముందు ఉంచుతుంది. అంతే, జమీందారు గారికి సౌరయ్యకి కళ్ళు పేలిపోతాయి. వర్తకులు పార్వతమ్మకి క్షమాపణలు చెప్పి, కుదిరితే ఇకపై కూడా మీ ధాన్యం మేము కొనడానికి సిద్ధం అని చెప్పి వెళ్ళిపోతారు. పార్వతమ్మ జమీందారు సౌరయ్యలను కోపంగా చూస్తూ ఒక్క మాట కూడా వాళ్ళు చేసిన అన్యాయం గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం అవంతిక నిద్రలేస్తుండగా పనివాళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటారు. అమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, కానీ కట్న కానుకలు ఇచ్చే స్తోమత లేదు. ఈనాటికి రూపాయి కూడా కూడబెట్టింది లేదు. ఇక్కడ గొడ్డులాగా చాకరీ చేసినా ఇచ్చేది ఏమాత్రం కష్టాలు తీర్చవు అని బాధపడుతుంది. అప్పుడు అవంతిక ఆనాటి రాత్రి అందరూ నిద్రపోయాక లేచి వెళ్ళి ఆ పని మనిషి రత్నమ్మ ఇంటి వద్ద ఒక డబ్బులు మూట పెట్టి వెళ్ళిపోతుంది. తెల్లవారు లేచి చూసిన రత్నమ్మ ఆ డబ్బు మూటను చూసి ఎంతో సంబరపడుతుంది. దేవుడు అనుగ్రహించాడు అనుకుంటుంది. అలా కట్నం ఇచ్చి కూతురు వివాహం చక్కగా జరిపిస్తుంది. ఆ మరుసటి రాత్రి అవంతిక వీధిలో తిరుగుతుండగా ఒక ఇంటి దగ్గర ఇద్దరు భార్యాభర్తలు విషం తాగి చనిపోదాం అనుకుంటుంటారు. సొంత భూమి లేక, పంటలు సరిగా పండక, కౌలు డబ్బులు, పన్నులు కట్టడానికి డబ్బులు లేక, మరొక పని ఏదీ తెలియక సతమతం అవుతుంటారు. అది చూసి తట్టుకోలేని అవంతిక వెంటనే జమీందారు గారి బీరువాలోని డబ్బు, పొలం తాలూకా దస్తావీజులు తెచ్చి వారింటి బయట పెట్టిపోతుంది. అప్పుడు అవంతికకు తెలుస్తుంది, ఇంటికో సమస్య ఉందని, ఇది ఇంటింటి రామాయణం అని. ఖచ్చితంగా అందరికీ న్యాయం చేయాలనుకుంటుంది. జమీందారు గారి బీరువాలో సంవత్సరాల తరబడి మురిగే పొలం దస్తావీజులు, డబ్బులు తెచ్చి ప్రతిరోజు రాత్రి పేదవాళ్ళ ఇళ్ల బయట పడేసి పోతుంది అవంతిక. ఒకనాడు వీరయ్య అర్ధరాత్రి బయట మంచం వేసి పడుకుంటాడు. అవంతిక గాల్లో ఎగురుతూ వెళ్లడం చూస్తాడు. భయపడిపోతాడు. ఊరికేదో అరిష్టం పట్టబోతుంది అనుకుంటాడు. లేకపోతే వింతగా గాల్లో తిరగడం ఏంటనుకుంటాడు. ఆ విషయం ఊర్లో అందరికీ చెప్పాలనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం ఏ ఇంటికి వెళ్ళినా అందరూ సంతోషంగా కనిపిస్తుంటారు. ఏ బాధలు లేకుండా సంతృప్తిగా ఉన్నట్టుంటారు. వీరయ్య చంద్రన్నని అడుగుతాడు. ఏరా, ఏంటి ఇల్లు కలకల్లాడిపోతుంది? మీ అబ్బాయికి జబ్బు నయమైపోయిందా అంటాడు. అవుతుందిరా, ఖచ్చితంగా. ఈ రోజే పట్నం ఆసుపత్రికి వెళ్తున్నాం అంటాడు. మరి డబ్బు ఎక్కడిదిరా? పట్నం అంటేనే బోలెడు ఖర్చు కదా అంటాడు వీరయ్య. డబ్బా? అంత దేవుడి దయ అంటాడు చంద్రన్న. వీరయ్యకి అర్థం కాదు. రత్నమ్మ ఎప్పుడూ బాధపడుతూ ఏడుస్తూనే కనిపించేది. అలాంటిది అంత హుషారుగా ఎన్నడూ చూడలేదు. ఏంటని అడగగా తన కూతురికి కట్నం ఇచ్చి మరీ మంచి సంబంధం చేశానని ఎంతో ఆనందపడుతుంది. అంతా దేవుడి దయ అంటుంది. ఎవరి దేవుడు? అందరూ అదే మాట అనుకుంటాడు వీరయ్య. మరుసటి రోజు రాత్రి అవంతిక గాల్లో తిరగడం గమనించాడు. అదేదో వింత ఆకారం అనుకుంటాడు. అవంతిక అని తెలుసుకోలేకపోతాడు. దాని వెంటే వెళ్తుంటాడు వీరయ్య. అవంతిక ఆ పూరి గుడిసెలున్న ఇంటింటికి వెళ్లి డబ్బులు మూటను పెడుతుంటుంది. అది కల్లారా చూసిన వీరయ్య, అవంతిక మన జమీందారు గారి అమ్మాయి ఇంతటి మంచి పని చేస్తుందా అని ఆశ్చర్యపోతాడు. కాని గాల్లో ఎగరడం ఏంటి, ఏమై ఉంటుందని ఆలోచించసాగాడు. మరుసటి రోజు తనఖా అధికారులు 2 రోజుల్లో రాజ్యానికి వస్తున్నారని కబురు అందింది. తనఖా అధికారులు
రాజుగారి దగ్గర పనిచేసేవారు. భూముల కౌలు, పన్నులు లెక్కలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసేవారు. రాజ్యంలోని ప్రతి పొలంలో కౌలు, పన్నులు, దస్తావీజులు, రాబడి అన్ని లెక్కలు వేస్తారు. తనఖా అధికారులు వచ్చారు. చంద్రసేన జమీందారు గారు బీరువాలో డబ్బులు, దస్తావీజులు తీసుకురమ్మని మంత్రిని ఆదేశిస్తారు. డబ్బులు తేవడానికి వెళ్లిన మంత్రి గొల్లుమంటాడు. జమీందారు గారి రహస్య మందిరంలో గల బీరువా ఎన్నడూ డబ్బు, బంగారంతో గుప్త నిధిలా ఉండేది. అలాంటిది సగానికి పైగా ఖాళీగా కనిపిస్తుందేంటని ఆశ్చర్యపోతాడు. విషయం తెలుసుకున్న జమీందారు గారికి దొంగలు పడ్డారా, గ్రామంలోని వారే దోచుకెళ్లారా అర్థం కాలేదు. తనఖా అధికారులు ఎంతో కోపంతో జమీందారు గారిని హెచ్చరించి వెళ్తారు. మరో 10 రోజుల్లో డబ్బు, దస్తావీజులతో పాటు సంజాయిషి కూడా ఇవ్వాలని చెప్పి వెళ్తారు. లబోదిబోమంటాడు చంద్రసేనుడు. దేవుడా, ఎక్కడికి పోయింది, ఎలా పోయింది, తిరిగి ఎలా తీసుకొచ్చేది అని లబోదిబోమంటాడు. బుర్ర బాదుకుంటాడు. అనవసరంగా అందర్నీ ఇబ్బంది పెట్టి మరీ వసూలు చేసిన పన్నులు, దౌర్జన్యంగా లాక్కున్న పొలం దస్తావీజులు పోయాయి. దాంతో నా జమీందారీ నౌకరీ కూడా పోయేలా ఉందని కింద మీద పడతాడు. అంతలో మంత్రి గారు, మాంత్రికుణ్ణి తీసుకొద్దాం, మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అంటాడు. చేసేదేమీ లేక సరేనంటాడు జమీందారు. అర్ధరాత్రి అయ్యింది. కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఊరంతా నిశ్శబ్దం అలుముకుంది. మాంత్రికుడు ఆ డబ్బు దోచిన దొంగ కోసం తన మాంత్రిక శక్తితో క్షుద్ర పూజ చేస్తున్నాడు. వశీకరణ వేశాడు. కొంచెం సేపటికి నిశ్శబ్దాన్ని చీల్చుకొని అవంతిక గాల్లో ఎగురుతూ వచ్చింది. అది చూసిన జమీందారు గారు అల్లిపోతాడు. అమ్మ బాబోయ్, నా కూతురేంటి దెయ్యమైపోయింది, గాల్లో ఎగురుతుంది ఏంటని భయపడిపోతాడు. ఏ దుర్మార్గుడా, ప్రజల సొమ్ముని అన్యాయంగా దోచుకుంటున్నావు. నా కష్టార్జితాన్ని బూడిదపాలు చేసి నన్ను చంపి నా భార్యను అనాథం చేశావు. ఊరిలో ప్రజలంతా అనేక సమస్యలతో బాధపడుతుంటే పన్నులు కట్టాలంటూ వారి రక్తాన్ని కూడా పీల్చేస్తున్నావు. నీ బీరువా అంతా ఖాళీ చేస్తాను, నీ ఇల్లు గుల్ల చేస్తాను. అంతకు ముందే నువ్వు తప్పు ఒప్పుకొని జమీందారీ నౌకరీ నుండి తప్పుకో, లేదంటే నీ ఇల్లు గుల్లవుతుంది, నీ ప్రాణాలు తోడేస్తాను. అంటుంది దెయ్యం. అప్పుడు మాంత్రికుడు చెప్తాడు, అది ఎవరో కాదు, అవంతిక. అవంతిక శరీరాన్ని పట్టింది అమ్మాయి కాదు, చిన్నయ్య. ఆశ్చర్యపోతాడు జమీందారు. ఇంటికి చేరుకున్న జమీందారు గారు చేసిన తప్పు తెలుసుకున్నాడు. డబ్బు ఎలాగూ తిరిగిరాదు, పరువు పోయింది, ఇంకా నౌకరీ ఎలాగూ పోతుందని తెలిసి తనకు మిగిలినదంతా చిన్నయ్య భార్య పార్వతమ్మకు అప్పగిస్తాడు. జరిగిందంతా తెలుసుకున్న రాజుగారు జమీందారు చంద్రసేనుడు ఎంత దుర్మార్గుడా అని అతని నౌకరీ పీకేసి పార్వతమ్మకి జమీందారి అప్పగిస్తాడు. అంతే, పార్వతమ్మ నిండు గర్భిణిగా జమీందారి సింహాసనంపై కూర్చుంటుంది. నౌకర్లు లాంఛనాల మధ్య చిన్నయ్యకి మహారాణిలా కనిపిస్తుంది. చిన్నయ్య ఆత్మ శాంతిస్తుంది. ఆనాటి నుండి తన భర్త ఆశయం ప్రకారం గ్రామంలో ప్రతి రైతుని భూమికి యజమానిని చేసి అందరికీ న్యాయమైన పన్ను రేటు వేస్తుంది. గ్రామంలో ఇకపై అందరూ మందులు లేని పంట పండించాలనే తన భర్త ఆశయాన్ని నెరవేరుస్తుంది. ఎవరికి నచ్చిన వర్తకులకి వారు తమ పంటను అమ్ముకోవచ్చని తెలిపింది. అనేక చెరువులు త్రవ్వించింది.
మార్కెట్లో కూరగాయలు, పండ్లు, చేపలు వ్యాపారానికి గిట్టుబాటు ధరలు ప్రకటించింది. నష్టాల్లో రైతుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చింది. అలా కొన్నాళ్లకి చిన్నయ్య కొడుకు చిన్న యువరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ప్రజలంతా సమృద్ధిగా, సంతృప్తిగా జీవించసాగారు. అవసరానికి మించిన ఆస్తి కలవాడు గొప్పవాడు కాదు, దాన్ని అవసరానికి సాయం చేసినవాడు గొప్పవాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి.